గత 4-5 రోజుల నుంచి ఎక్కడ చూస్తున్నా ఒకటే బిట్ వైరల్ అవుతుంది. అదే మాస్క్ మ్యాన్. మీ పేరేంటి? స్కిన్ నేమ్ హరీష్. అగ్ని పరీక్షలో తనకి ఇష్టమైనట్టు అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పాడు. ఏం అందరికి లేవనే? మీరు కావాలంటే అలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఏంటి బిగ్ బాస్కి వెళ్ళాలి అనే ఆలోచన ఏంటి? దాని ముందు ఫస్ట్ చెప్తాను, మీరు చెప్పండి. అడ్డదిడ్డంగా మాట్లాడలా. అడ్డదిడ్డంగా బతికే సమాజం, సొసైటీ మధ్యలో ముక్కు సూటిగా బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం నాకు అర్థం అవ్వలేదు. మీ మిస్సెస్కి అర్థం అవుతుందా మీరు చెప్పి? అఫ్ కోర్స్. జస్ట్ ఆగస్ట్ 15 వచ్చిన రోజు సెలవు తీసుకోలేదు, ఒక చాక్లెట్ తింటూ జెండా వందనం చేస్తే భారతీయుడు అయిపోడు. మీరేంటి సంవత్సరం అంతకాలం జెండా ఎగరేస్తారా? ప్రతిరోజు భారతదేశాన్ని గుండెలో పెట్టుకుని బతుకుతుంటాం. చాలా మంది బిగ్ బాస్ ఫార్మాట్ నచ్చదు, నాకు అర్థమైంది బిగ్ బాస్ ఫార్మాట్ ఏంటో. సో చూస్తూ ఉండేవాడిని. దాంట్లో లాస్ట్ 3 సీజన్స్గా నాకు నచ్చాలా. లాస్ట్ సీజన్ అయితే బిగ్ బాస్లో తీశారు కాబట్టి, రౌండ్ 2లో తీశారు కాబట్టి అసలు హృదయమానవ్ కమ్ అలియాస్ హరీష్ ఎలా ఉంటాడో ఒకసారి సాక్షి ఆడియన్స్ కూడా చెప్తాం. ఒక్కసారి మాస్క్ తీసి తప్పకుండా. ఇది నేను మీరు అబద్ధాలు చెప్పరు అసలు? అబద్ధాలు చెప్తా, మోసం చేయను. దెర్ ఇస్ అ డిఫరెన్స్. మరి అబద్ధం చెప్తే మీ మీద లోజర్ అనే బోర్డు పడేది కాదు కదా? ఏదో మాట్లాడుతున్నావు, నాకు ఏం ఎక్కట్లే. టేక్ యువర్ మాస్క్ ఆఫ్ అండ్ టాక్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిందంటే, మీరు కొడతారా బయట? ఎస్. తర్వాత అడిగారు కొన్ని, అది నేను అది మీకు అంతా కటింగ్లో మీకు కనపడదు కాబట్టి తెలియలేదు యాక్చువల్గా. ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండి? ఇది నిజాయితీ అండి, నా క్యారెక్టర్. ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, దిస్ ఇస్ మీ, నా క్యారెక్టర్. ఏం జడ్జెస్తో అలా రూడ్గా మాట్లాడినట్టు అనిపించలేదా? అంటే దీనికి కూడా చెప్పాలి క్లియర్గా. బిందు మాధవి గారు నువ్వు అనే ఏకవచనంతో నువ్వు అని ఎన్నిసార్లు సంబోధించారు కదా. లోపలికి వెళ్ళగానే ఇక్కడ సోషల్ బుక్ ఫేస్బుక్లో క్యాంపెయిన్ స్టార్ట్ అవుతాం. ఆల్రెడీ చూస్తున్నాను, ఐ నో ఆల్ దీస్. అయితే నేను ఒకటే చెప్తాను, మీకేమైనా ఉందా? లేదు, నాకు ఉంది. నాకు చాలా పెద్ద పిఆర్ ఉంది, అసలు మీరు నమ్మరు. మీ బలహీనత ఏంటి? యాంగర్ మేనేజ్మెంట్. దాని మీద గేమ్ ఆడతారు. ఆడమని అంటున్నా, బ్రింగ్ ఇట్ ఆన్ అంటున్నా కదా. అక్కడ అందరు మీరు చప్పట్లు కూడా చూశారు. ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? జీవితాన్ని చాలా దగ్గరగా చూసినప్పుడు అండి, జీవితం దగ్గరగా చూసినప్పుడు. గత 4-5 రోజుల నుంచి ఎక్కడ చూస్తున్నా ఒకటే బిట్ వైరల్ అవుతుంది. అదే మాస్క్ మ్యాన్. ఈ మాస్క్ మ్యాన్ ఎవరు? సినిమాలో వస్తాడా లేకపోతే ఎక్కడ వస్తాడు ఏంటనేది అందరూ కన్ఫ్యూజన్. సో బిగ్ బాస్ సీజన్లో వస్తున్నాడు. అగ్ని పరీక్షలో తనకి ఇష్టమైనట్టు అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పాడు. బిందు మాధవ్ అయితే మెడలో ట్యాగ్ కూడా వేసింది, యు ఆర్ లోజర్ అని. బట్ నిజంగా అతను లోజరా? బిగ్ బాస్కి వెళ్తాడా వెళ్ళడా? అతనేంటి మాస్క్ అనేది నిజంగా పెట్టుకున్నాడా లేకపోతే షో పుటప్ప? మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు? మాస్క్ వేసుకోవాల్సిన అవసరమే ఉంది. అన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నాడు హృదయ మానవ్ ఫ్రమ్ విజయవాడ. సో హృదయ మానవ్ అడిగి తెలుసుకుందాం, ఇంతకీ బిగ్ బాస్కి వెళ్తాడా ఏంటి, అసలు ఇదంతా కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? హాయ్ హృదయ మానవ్. హాయ్, ఎలా ఉన్నావు? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఫస్ట్ క్లాస్. ఓకే. ఏంటి బిగ్ బాస్కి వెళ్ళాలి అనే ఆలోచన ఏంటి? దాని ముందు ఫస్ట్ చెప్తాను, మీరు చెప్పండి. అడ్డదిడ్డంగా మాట్లాడలా. అడ్డదిడ్డంగా బతికే సమాజం, సొసైటీ మధ్యలో ముక్కు సూటిగా బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నాం. సొసైటీకి అర్థం కావట్లా, అంతే సింపుల్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం నాకు అర్థం అవ్వలేదు. అర్థం అవ్వాలి, అదే అంటారు చూసారా, మినిమం లెవెల్ ఉండాలి. దీని కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడు అర్థం అవుతుంది. ఇంట్లో వాళ్ళకి అర్థం అవుతుందా మీరు చెప్పేది? ఎవరికి అర్థం కాదు. అడ్డదిడ్డంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు, తిన్నగా ఉన్న వాళ్ళకి చాలా కరెక్ట్గా అర్థం అయిపోతుంది. మీ మిస్సెస్కి అర్థం అవుతుందా మీరు చెప్పేది? అఫ్ కోర్స్. నాలో సగభాగం అయింది కాబట్టి అర్థం చేసుకుని, నేను సంవత్సరాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది, ట్రైన్ చేస్తుంటాగా. అది ఏంటి సమాజం ఏది అన్నారు ఏంటది? ఇప్పుడు మీరు మాస్క్ గురించి అడిగారు కదా, ఆ పాయింట్ కూడా చెప్తా. దాని ముందు ఒకటి చెప్తా, నేను మనిషిని, భారతీయుడిని, రెండే. ఏ ప్రాంతానికి ఆపాదించొద్దు నన్ను, ఏ ప్రాంతానికి సంబంధించిన మనిషిని కాదు. కుల మతానికి ప్రాంతాలకి అస్సలు నేను ఆ సబ్జెక్ట్ లో లేనేలేను. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అల్లేక భారతీయులేగా. అదే భారతీయులని ఫీల్ అవ్వాలి కదా, కన్విక్షన్ తో బతకాలి కదా. జస్ట్ ఆగస్ట్ 15 వచ్చిన రోజు సెలవు తీసుకోలేదు, ఒక చాక్లెట్ తింటూ జెండా వందనం చేస్తే భారతీయుడు అయిపోడు. మీరేంటి సంవత్సరం అంతకాలం జెండా ఎగరేస్తారా? ప్రతిరోజు భారతదేశాన్ని గుండెలో పెట్టుకుని బతుకుతుంటా. అది నాలో ఉన్న పేట్రియట్ భావాలు. ఓకే. 2, హృదయ మానవ్ అని అడిగారు పేరు, చాలా మంది అడుగుతున్నారు ఏంటి హృదయ మానవ్ అని. ఇప్పుడు ఈ షో కోసమో దేనికోసమో నేను క్రియేట్ చేసుకుంది కాదు. 1998, 99 ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ మనందరం చేసుకుని ఉంటాం కదా. హాట్ మెయిల్ మీకు మనకు తెలిసి జీమెయిల్ క్రియేట్, యాహూ మెయిల్, జీమెయిల్ లేదు ఆ టైంలో.
క్రియేట్ చేసుకునేటప్పుడు మన ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాల్సిన ప్రాసెస్లో హరీష్ నా పేరు, స్వతహాగా తల్లిదండ్రులు పెట్టిన పేరు, ఈ దేహానికి ఉన్న పేరు హరీష్. ఇంటి పేరు నేను ఇష్టపడిన, మీకు అర్థమైపోయింది రీజన్. అవునవును. హరీష్ అని పెట్టుకుని ట్రై చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తున్నప్పుడు అసలు పేరు అనేది నా తల్లిదండ్రులు ఇచ్చిన పేరు కావాలి, అసలు నా వ్యక్తిత్వం ఏంటి, దాని తగ్గట్టు పేరు పెట్టుకుందాం అనే ఆలోచనలు మొదలైంది. బీజం పడింది అప్పుడే. హృదయంతో ఆలోచిస్తా, హృదయం మానవ్. సో హృదయం మానవ్ అని అప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత తాల్ అనే మూవీ వచ్చింది, చాలా మంది మానవ్ అని పేరు దాన్ని చూసి పెట్టుకున్నారా. లోకులు ఏమంటే కాకులు చాలా రకాలు మాట్లాడుతూనే ఉంటారు, నోరిచ్చాడు కదా దేవుడు మాట్లాడతాడు, కానీ అలా కాదు. హృదయ మానవ్, మనం ఏంటో నాకు తెలియాలి కాబట్టి హృదయం ఉన్న మానవ్ అని, అందువల్ల హృదయ మానవ అయింది. అంతే హృదయ మానవ్. ఈ మాస్క్ ఏంటి ఎప్పుడు పెట్టి తిరుగుతూ ఉంటారా? ఇక్కడ క్లారిటీ చెప్పాలి. ఇప్పుడు మాస్క్ అడుగుతున్నారు కదా, దీంట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ అరైజ్ అయింది బయట అంతా కూడా. నేను గత ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years నుంచి ఈ మన సర్జికల్ మాస్క్ ఉంటుంది కదా, అది పెట్టుకునేవాడిని. దాని కారణం ఏంటంటే బయట మన పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది, ఎయిర్ పొల్యూషన్. సో నేను మాస్క్ పెట్టుకునే ఉండేవాడిని కొన్ని ఇయర్స్ నుంచి. కాలక్రమేణా మరి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఈ మాస్క్ అనేది కామన్ అయిపోయింది జనానికి. ఇప్పుడు కొంతమంది పెట్టుకోవట్లేదు, ఫ్రీ అయిపోయింది. బట్ ఐ వాజ్ వేరింగ్ మాస్క్. మా ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ మై క్వాలిటీ ఆఫ్ ఎయిర్, వాట్ ఐ బ్రీత్, పీల్చుకునే గాలి. ఈ సబ్జెక్ట్ అంతా చాలా డెప్త్కి వెళ్ళిపోతుంది, కానీ దాని గురించి నేను మాట్లాడను, స్టడీ చేస్తే అది డిఫరెంట్ సబ్జెక్ట్. అయితే దాని తర్వాత నిజంగా ఒక 7 years నుంచి నేను, అంటే కరెక్ట్గా మాకు మ్యారేజ్ అయినప్పుడు సేమ్ మీకు రామాయణంలో అనిపిస్తుంది, నిజంగా వాస్తవం అదే జరిగింది. ప్రేమించిన అమ్మాయి కట్టుబాట్లు విలువలకి నేను చాలా ప్రాధాన్యత ఇస్తా. ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించిందంటే ఇష్టపడింది అన్నప్పుడు తను కూడా ఇష్టపడటం జరిగింది. పెళ్లి చేసుకున్నాము, పెద్దల సమక్షం పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అరణ్యవాసంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నిజంగానే 7 సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్తో టచ్లో లేవు. అరణ్యవాసం అంటే ఎక్కడికి వెళ్తారు? అంటే ఎవరు అరణ్యవాసం అంటే అడవిలోకి వెళ్ళిపోం మనం. జనజీవనంలో అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ మేము ఎక్కడున్నాం ఏంటి, మా వేరే బోట్స్ తెలియదు వాళ్ళకి. అంతే. వాళ్ళేంటి సౌండ్ పార్టీయా, ఇన్ఫ్లుయెన్సరా? అంటే మాటల పరంగా సౌండ్, ఇలా కాదు అది. సో కాబట్టి ఉంటాయి కదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, కొంతమంది నచ్చవు, కొన్ని కారణాలు ఉంటాయి కాబట్టి అవి పర్సనల్, అది చాలా పెద్దది అయిపోతుంది చెప్తే. దానివల్ల మేము వేరుగా అరణ్యవాసంలోకి వెళ్ళిపోయాం. తర్వాత నేను అంతకుముందు జాబ్స్ చేసేవాడిని. దాని తర్వాత జాబ్స్ తర్వాత మ్యారేజ్ తర్వాత బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. జాబ్స్లో నాకు ఒక సాటిస్ఫాక్షన్ కలగల. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎన్ని జాబ్స్ చేసినా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాను, కానీ బట్టతలోడికి దువ్వెన అమ్మాలనే సిద్ధాంతం నాకు నచ్చేది కాదు. బ్లఫ్ బిజినెస్ నా వల్ల కాదు. సో అన్నారు హృదయ మానవకి, ఇక్కడ హృదయానికి నచ్చట్లా, సాటిస్ఫాక్షన్ లేదు. మనకులో కూడా చాలా మందికి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అంటారు. మనం చేసే వృత్తిలో మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏంటంటే తప్పదు, బతకాలంటే మనం చేయాలి. చేసేవాడిని అంటే నాకు ఒక డెస్టినీ రాసి ఉందేమో అనుకునేవాడిని. సరే ఇంకా జాబ్స్ వద్దు, వ్యాపారం చేద్దాం, నేనే కొంతమంది జీవితం ఇద్దామనే ఉద్దేశంతో, ఆ సంకల్పంతో కొత్త జర్నీ స్టార్ట్ చేశాను మ్యారేజ్ తర్వాత. ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్, ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై. లేదండి, అది కూడా చెప్పబోతున్నాను, చెప్తాను మీకు. అయితే దాన్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నా, అంతా బాగుంది. అగైన్ అక్కడ కూడా ప్రాబ్లం అంటే ఆల్మోస్ట్ 100 అంటే ఇంత నెంబర్ అని చెప్పను, చాలా మందికి లైఫ్ ఇవ్వడం జరిగింది, చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేసేవాళ్ళు, అంతా బాగుంది అంతా. కానీ అన్ఫార్చునేట్లీ 2017-18 ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ నా లైఫ్ని అప్సైడ్ డౌన్ చేసేస్తుంది. సేమ్ ఇదే ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారు, రెక్లెస్గా ఉంటాం, మనకు తెలుసు కదా. లైఫ్కి వాల్యూ లేదు ఇండియాలో, హిట్ అండ్ రన్, గుద్దు వెళ్ళిపోవటం. దాని తర్వాత లైఫ్ ఏమవుతుంది అనేది ఎవరికి పట్టించుకోరు కదా. గుద్దు వెళ్ళిపోయారు. సో దాని తర్వాత నేను ట్రామాలోకి వెళ్ళటము. ఆల్మోస్ట్ అదే టైంలో ఐ లాస్ట్ మై పర్సన్ ఆల్సో, వన్ ఆఫ్ మై వర్కర్. వీక్ డే స్పాన్ లో ఐ లాస్ట్ మై సిస్టర్ ఆల్సో, మై కజిన్ సిస్టర్. ఇవన్నీ కూడా నన్ను చాలా లోపల కలిసి వేసేస్తున్నాయి. సారీ, ఓకే. సో నేను ఇక బెడ్లో ఉండిపోయాను. ఆ టైంలో ఇక నాకు అనిపించింది అంటే లైఫ్ వాల్యూ తెలుసుకుని ఇక ఈ అరణ్యవాసానికి మనం ఫుల్ స్టాప్ పెడదాము. అంటే ఒకటే లైఫ్ కదా, మనిషి లైఫ్ వాల్యూ తెలియాలని ఇక మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ మన లైఫ్లో తీసుకొచ్చేసాము. తర్వాత వచ్చేసారు. ఈ లోపల దీని ప్రాసెస్లో ఇంకా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి, అంటే ఒక రకమైన స్ట్రెస్, డిప్రెషన్. ఎందుకంటే నేను చేసిన ఆ బిజినెస్ కూడా ఏదైతే ఉందో, సారీ టు సే, ప్రతి ఒక్కరు చేయి చెప్తారు. సిస్టమ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు చేయి చెప్తారు. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఇవ్వాలి అనే ఆలోచన కన్నా కూడా నాకేంటి అనే తత్వం. అంటే భారతదేశం ఎంత గొప్పదంటే దానికి పట్టిన ప్రాబ్లం ఏంటంటే, ఒక చేనుకు పట్టిన చీడలాగా కరప్షన్, గ్రీడీనెస్, ఈ రెండు భారతదేశాన్ని ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంచడానికి కారణం. అది ఒక పేట్రియట్గా చెప్తున్నా, సిస్టంలో ఉండి చెప్తున్నా, సిస్టంలో ఉన్నాను కాబట్టి. సో సమ్వేర్ అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అంటే మరి ఇంకో కొత్త లైఫ్ రాసి పెట్టుందేమో, అందుకే వాళ్ళ రోజున మీ ముందున్నానేమో. దాంట్లో ఎదుగుతున్నా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత చాలా డౌన్ టైం చూసా, ఫైనాన్షియల్గా, సైకలాజికల్గా. నేను అంటే నేను జీవంలో దైవం చూస్తా, నేను దేవుడు నమ్మను. నా కంటి ముందు మీ ప్రతి ప్రాణిలో కూడా దైవం చూస్తా. బ్యూటిఫుల్ క్రియేషన్ కదా.
అయితే అదే మనుషులు ఎంత ప్రేమ ఉంటుందో అదే మనుషులతో నాకు కంప్లైంట్ కానీ ఏదైనా సరే. సో ఇలా ఉండి నాలో నేను సంఘర్షణ పడుతూ నేను ఒక ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తూ చాలా తక్కువ మందితో ఒక రకమైన సంఖ్యలు వేసేసుకుని ఒక షెల్లో ఉన్నాను. నేను బబుల్ అంటాం కదా, దాంట్లో ఉండటం జరిగింది. అజ్ఞాతవాసం నుంచి సెల్లోకి వచ్చారు. ఆ షెల్లో ఉండిపోయా. షెల్ అంటే ఒక బబుల్ లాగా, ఒక చిన్న ఒక బందికానాల దాంట్లో ఉండిపోయాను నేను. ఉండిపోయి ఇలా ఉండి ఇక జీవితం ఇది వేస్ట్, ఇంకా అవసరం లేదు, గివ్ అప్ అంటే వేరే ఒక హోప్ ఉండేది, హోప్ ఆఫ్ ఫెయిత్ ఎప్పుడు ఉండేది. కానీ ఒక స్టేజ్లో గివ్ అప్ అనుకున్నాను కూడా అనుకున్నాను. గివ్ అప్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ గివ్ అప్ అనుకున్నప్పుడు గివ్ అప్కి రీజన్ ఉన్నప్పుడు రైజ్ అప్ కూడా రీజన్ ఉండాలిగా. ఓకే, పుట్టుకి కారణం తెలిసి ఉండాలి, ఒక కారణం ఏదో ఉండాలి కదా. ఆ కారణం తెలుసుకునే అన్వేషణలో భాగంగా కొత్త జర్నీ స్టార్ట్ చేశా. పర్పస్ ఆఫ్ లైఫ్, ఎందుకు పుట్టాం, మన కారణం ఏంటి. చిన్నప్పటి నుంచి చాలా కోరికలతో ఆశయాలతో పుట్టడం జరిగింది, పెరగడం జరిగింది. కానీ అన్ని సాధ్యపడలేదు. సార్ ఈసారి ఎవరినో బ్లేమ్ చేయడం ఎందుకు, లెట్స్ గివ్ ఎ ట్రై అని చెప్పి హోప్ అండ్ ఫెయిత్తో మళ్ళీ కొత్త లైఫ్ జర్నీ స్టార్ట్ చేశాము. నాలో సగభాగం, నేను ఫస్ట్ నుంచి అందరికి అదే చెప్తున్నా, హరీష్ తను పుట్టి పెరగడం అంతా కూడా నార్త్ ఇండియాలో తను. ఓకే, అదే అంటారు సార్, డెస్టినీ కొన్ని మనం ఊహించలేము, ఊహకు అతీతంగా ఉంటుంది. సౌత్ ఇండియా రావటం, కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అవటం, ఒకరినొకరు ఇష్టపడటం, ఒక జర్నీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 19-20 years మా ఇద్దరు ప్రయాణం మొత్తం. అది లవ్ కానీ మ్యారేజ్ కానీ ఆల్ టుగెదర్. ఓకే, అలా మొదలైన మా ప్రస్థానం ఇంకా బ్యూటిఫుల్గా స్ట్రాంగ్గా నడుస్తూనే ఉంది. అయితే ఈ ప్రాసెస్లో నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు మా వైఫ్ ఒక మాట ఉంది, కన్నా నీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, అందరు తల్లిదండ్రులు పిల్లల మీద ఎంతో హోప్స్ పెట్టుకుంటారు. తల్లిదండ్రులు అలాగే నువ్వు ఒక హీరోవి, నా కంటి ముందు జీరో అయిపోతుంటే చూడలేకపోతున్నా. ఓకే, డోంట్ గివ్ అప్ అన్నప్పుడు, ఓకే ఇది గివ్ అప్ టైం కాదు, ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ నుంచి ఇలా కాదు, ఇక రైజింగ్ ఫీనిక్స్ లాగా ఫ్రమ్ ది యాషెస్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సారో నుంచి, స్ట్రెస్ నుంచి ఒక కొత్త పునర్జన్మలాగా స్టార్ట్ చేసే ఫ్లై అవుతాం. ఆ ప్రాసెస్లో మనకి బిగ్ బాస్ అనే అవకాశం ఏదైతే ఉందో, ఇప్పుడు యాక్చువల్ బిగ్ బాస్ అందరికి అగ్ని పరీక్ష ఉండొచ్చు, నాకు జీవితం అగ్ని పరీక్ష అయితే బిగ్ బాస్ ఆపద్బాంధుడు అనుకుంటా నేను నిజంగా. ఎందుకంటే నాకు ఒక అవకాశం ఇచ్చింది. నేను కోల్పోయిన 7-8 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 7 years ఏదైతే ఉందో, నాకు ఒక బౌన్స్ ఇస్తుంది మార్కెట్లోకి. అంటే నీ స్టార్డము, ఐడెంటిటీ క్రైసిస్ అదేం లేదు. నేను అనుకునే ప్రతి జీవి, ప్రతి మనిషి కూడా ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. సో మనం అన్వేషించుకోవాలి మనం ఏంటనేది. సో మనొకటి నేను ఇందాక అన్నాను చూసారా, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ అని ఏదైతే ఉంటుందో, లాస్ట్ ఇయర్ ఈ డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, బిగ్ బాస్ ఎందుకు అనేది కూడా చెప్పేస్తాను మీకు. నేను ఈ డిప్రెషన్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు థెరపీస్ లాగా పనిచేసింది ఏదైనా ఉంటే కపిల్ శర్మ షో, మీరు మనందరూ తెలుసు. అలాగే జస్ట్ ఫర్ లాఫ్స్ గిగ్స్ అనేది ఏదైతే ఉందో అది, బిగ్ బాస్ ఎస్పెషల్లీ నాకు ఒక రకమైన డోపోమిన్ ఇచ్చేది, కొంత ఊరట. చాలా మంది బిగ్ బాస్ ఫార్మాట్ నచ్చదు, నాకు అర్థమైంది బిగ్ బాస్ ఫార్మాట్ ఏంటంటే. సో చూస్తూ ఉండేవాడిని. దాంట్లో లాస్ట్ 3 seasonsగా నాకు నచ్చాలా. లాస్ట్ సీజన్ అయితే ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. అంతకుముందు సీజన్ కూడా అంతే. సో నేను అప్పుడే అనుకున్నా, ఈసారి BB9 ఈజ్ మైన్ అనుకున్నా. యాదృచ్ఛికంగా నా నోట్లోంచి ఆలోచన అలా వచ్చేసేసింది అంతే. అప్పుడు నాకు తెలియదు ఈసారి సీజన్ సామాన్యులకు ప్రవేశం ఉంటుంది, అవకాశం ఉంటుంది, నాకు అసలు ఐడియానే లేదు. అయితే ఇలా ఇక మేము కొత్త జర్నీ స్టార్ట్ చేసాం. నేను మా వైఫ్, నేను టోటల్ డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి నిజంగా నికార్సైన సామాన్యుని. ఇక మా వైఫ్ జాబ్, తన పని, నాది ఇది చూసుకుంటున్నాం. పక్క నుంచి కొత్తగా మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఉగాది నుంచి. దాంట్లో కూడా చూస్తే మా వైఫ్ ఫేస్ ఆఫ్ ద ఛానల్లా ఉంటుంది తను. నేను తెర అనుకుండే రాజమౌళి లాగా, తన తెర ముందు ఉంది రాజమౌళి, సింపుల్ సారీ రామ్ చరణ్ లాగా, సారీ. ఓకే, సో ఇలా నడుస్తున్న మా ప్రస్థానంలో భాగంగా ఈ బిగ్ బాస్ నాకు అనుకోకుండా July 6th నాకు నా ఫ్రెండ్ ఒక అతను తిరుపతిలో ఉన్నాడు, పాపం సర్వీస్ చేయడం కోసం వెళ్ళాడు. తను నాకు కాల్ చేసి, హరీష్ గారు యూ షుడ్ గివ్ ఎ ట్రై, బిగ్ బాస్ ఈసారి సామాన్యులకు అవకాశం ఉంది, అండ్ మీరు బిగ్ బాస్ పుట్టడం కాదు, మీ పర్సనాలిటీ కరెక్ట్గా సెట్ అయ్యే ఫార్మేట్ బిగ్ బాస్. ఎందుకంటే నాలో ఉన్న అన్ని షేడ్స్ యాంగిల్స్ చూశాడు కాబట్టి గివ్ ఎ ట్రై అని అన్నాడు. అదే టైంలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, యుఎస్లో ఉన్న అమ్మాయి కూడా ఇంచుమించు అదే టైంలో ఇన్ఫార్మ్ చేయటం, నేను ఆడిషన్ కోసం ఒక క్లిప్ పంపించడం, 3 minutes క్లిప్. సో నేను ఈ మాస్క్ ఏదైతే ఉందని అన్నారు కదా, దానికి ఈ పాయింట్ కనెక్ట్ చేస్తాను. వీటిని ఈ సొసైటీతో నాకు అదే కంప్లైంట్ అయిపోయింది కదా, ఏ ప్రజలను అయితే ప్రేమిస్తానో అమితంగా వాళ్ళ మీదే కంప్లైంట్. అంటే ఉదాహరణ మీరు అనుకోవచ్చు, ఇదేంటి ఇలా ఆలోచిస్తున్నాను, టక్ మరి మీరు అక్కడ చెత్త పడేశారనుకోండి, నాకు చాలా కోపం వస్తుంది. ఉమ్మూసారనుకోండి, కోపం వచ్చేస్తుంది. రోడ్డు మీద అడ్డదిడ్డంగా రెక్లెస్గా, ఇర్రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు కోపం వస్తుంది. ఇవన్నీ కానీ మనకి అయినా పట్టవు, అంతే కదా, రోజు గడిచిపోతుంది అంతే. కానీ మనం వేరే దేశాలను చూసి కూడా మనం నేర్చుకో. వేరే ప్రపంచ దేశాలు ఎంత నీట్గా ఉంటున్నాయి, ఎంత బాధ్యతగా ఉంటాయి, ప్రతి ఒక్కరు అన్అకౌంటబుల్గా ఉంటారు. మోస్ట్లీ పీపుల్ అకౌంటబుల్గా ఉండాలి కదా. భారతదేశం భక్తి అంటే ఇదే కదా.
నేను ఎక్కడ మీరు అడిగారు కదా మీరు భారతీయులు ఎందుకని అంటున్నారు మీరు మమ్మల్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటారంటే దానికి కారణం అది. ఆ పేట్రియట్ భావాలు నాలో బలంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఆదర్శాలతో బతుకుతూ వచ్చాను కాబట్టి అది. సో కాబట్టి ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో కనపడని మాస్క్ అంటే ఫేక్ గా బతుకుతుంటే చూడలేక యూనో విసుకెత్తేసేసి లేదు అసహనం గురయ్యి ఇక నేను కనపడే ముసుకేసుకొని కనపడకుండా మాయమైపోయి అదే ప్రాసెస్లో ఈ సోషల్ మీడియా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు జనానికి నా లుక్స్ కన్నా కూడా నేను ఎలా ఉంటానని కన్నా కూడా నా పర్సనాలిటీ, నా క్యారెక్టర్ తెలియాలి, నా భాష, నా భావం తెలియాలి అంతే అని చెప్పి ఉద్దేశంతో ఆ మాస్తో జర్నీ మొదలుపెట్టా. లక్కీగా బిగ్ బాస్లో కూడా నేను అదే ఫార్మాట్తో అదే స్టైల్లో వెళ్ళాను. షో హోస్ట్ కానీ మేకర్స్ దే రియలీ లైక్ దట్. తర్వాత లేటర్ ఆన్ స్టేజెస్ మీకు తెలుసు రౌండ్స్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ఇవాళ ఈ స్థాయి వరకు వచ్చేసారు. ఓకే సార్, ఆ మాస్క్ పెట్టుకోవటం చాలా కష్టమే, చాలా సఫకేటింగ్ ఉంటుంది. కానీ ఇది నాకు బయట ఉన్న సఫకేషన్ కన్నా చూసే జనం ముసుకేసుకుని ఉన్న జనం కన్నా ఈ సఫకేషన్ తక్కువ అనిపిస్తుంది నాకు. సారీ అందరు ఇలా ఉన్నారు, నేను జనరలైజ్ చేసి చెప్పను, మెజారిటీ అలా ఉన్నారు కాబట్టి నేను దాని గురించి. సరే ఓకే, అయితే బిగ్ బాస్లో తీశారు కాబట్టి రౌండ్ 2లో తీశారు కాబట్టి అసలు హృదయమానవ్ కమ్ అలియాస్ హరీష్ ఎలా ఉంటాడో ఒకసారి సాక్షి ఆడియన్స్ కూడా చెప్తాం. ఒక్కసారి మాస్క్ తీసి తప్పకుండా. సో ఇది నేను, ఇది ఒరిజినల్, ఇది హరీష్. ఇందా వరకు మీరు హుడీ కూడా ఇందా వరకు మీరు మాస్క్ మ్యాన్ హృదయ అనుకోండి, హృదయ మానవ్ అనుకోండి, హృదయ అనుకోండి, హృదయ మానవ్ అనుకోండి, లేదంటే తల్లిదండ్రులు పెట్టిన హరీష్ కానీ, లేకపోతే నా జీవితం నెక్స్ట్ లైఫ్ ఏదైతే ఉందో హరిత హరీష్, అలా శివపార్వతుల్లాగా లేకపోతే సీతారాముల్లాగా హరిత హరీష్గా పూర్తిగా ఎలా పిలిచినా నేనే. భార్య సగభాగం అంటారు, హరిత హరీష్ అని పేరు పెట్టారు, మొత్తం ఫేస్ ఆఫ్ ఆవిడే రాజమౌళి అంటున్నారు. ఇవన్నీ చేసిన మీరు బిందు మాధవి వచ్చి మీ మెల్ల లోజర్ అని ట్యాగ్ చేసినప్పుడు నేను నా భార్యను కొట్టాను అని చెప్పినప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు? అంటే దీని ముందు పాయింట్ కూడా చెప్తా. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి కోపిస్ట్ మనిషి అని చెప్పారు. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం, సమాజం, సొసైటీ చూస్తూ పెరిగాను కదా. బుక్స్లో ఒకటి రాసి ఉంది, నిజ జీవితంలో ఒకటి జరుగుతుంది. సినిమాల్లో హీరోలు ఒకరు కనబడుతున్నారు, బయట అంతా విలన్లు కనబడుతున్నారు. సో ఆ కోపంతో పెరిగిన ఆ తత్వం ఏదైతే నేను కూడా అందరూ పిల్లల్లాగానే చక్కగా నవ్వుతూ ఆనందంగా ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వం మనిషిని. చాలా నా క్లోజ్ అసోసియేట్స్ తెలుసు, ఎంత సరదాగా ఉంటా, ఎంత ఫన్గా ఉంటా. అంటే రెండు వాడతానండి లైఫ్లో, నమ్ముతా. హ్యూమర్ లేదా థార్ హ్యామర్, ఏదైనా లైటింగ్ గట్టిగా ఉంటుంది నాతో పెట్టుకుంటే. సో అలాంటి మనిషిని నేను, కోపంతో పెరిగిన మనిషిని. నా ముందు అన్యాయం, తప్పు తీవ్రత ఎక్కువ ఉంటే సహనం సహించలేను అంతే. సో ఆటోమేటిక్గా నా రియాక్షన్ ఎలా ఉంటుంది మీకు అన్నారు కదా, రక్షకుడు, భారతీయుడు ఇలాంటి సినిమా చూసి వచ్చినవాడిని కదా. టక్కున ఆటోమేటిక్ ముందు యాక్షన్ మూవీ స్టార్ట్ అవుతుంది, తర్వాత డైలాగ్స్ వస్తాయి. కానీ తర్వాత కాలక్రమేణా అవి తగ్గించుకుని ఆ కోపం, ఎందుకంటే ప్రతి లైఫ్ మ్యాటర్ చేస్తుంది అంటాం కదా, మనకు కొంత నిదానంగా పరిణితి వచ్చేస్తుంది. అబద్ధాలు చెప్తా, మోసం చేయను, దెర్ ఇస్ అ డిఫరెన్స్. మరి అబద్ధం చెప్తే మీ మీద లోజర్ అనే బోర్డు పడేది కాదు కదా. అదే చెప్తున్నా, ఈ పాయింట్ చెప్పాలి. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లో ఆవిడ మీరు కొడతారా, బయట కోపం వస్తే ఏంటంటే ఎక్స్ప్రెస్ చేస్తానన్న, రివీల్ చేస్తానన్న, అంతే కదా. దాచుకోను లోపల, ఏదైనా అన్ఫిల్టర్డ్గా ఉంటా, పాట్ బ్రేకర్, కొండ బదులు కొట్టేట్టు ఉంటా, రివీల్ చేస్తా. ఎవరైనా చేసేది అదే. అంటే ఒక మనిషికి ఎమోషన్స్ సరిగ్గా ఉండాలి, లేదంటే ఆడ ప్రాబ్లం ఉన్నట్టే. చాలా మంది అంటారు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అన్నిటి చేయిస్తాడని. ఈ సొల్లు మాటలు నేను నమ్మను. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, ఇది షిట్ అనుకుంటా. బాధ వస్తే చూపించాలి, ఆనందం ఉంటే చూపించాలి, కోపం ఉంటే చూపించాలి. ఏ ఎమోషన్ క్లియర్గా ఉండకపోతే అన్ఫిల్టర్డ్గా ఉన్నాడు మనిషి అని కాదని ఉద్దేశం. సో అలాంటిది తను నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిందంటే, మీరు కొడతారా బయట? ఎస్. తర్వాత అడిగారు కొన్ని, అది నేను అది మీకు అంతా కటింగ్లో మీకు కనపడదు కాబట్టి తెలియలేదు. యాక్చువల్గా చాలా జరిగింది, 1.5 hours అది మొత్తం అంతా. బట్ ఐ రెస్పెక్ట్ ద జడ్జెస్. నేను చాలా మంది జడ్జెస్ పాపం అంటుంటారు, అది నెక్స్ట్ చెప్తాను, ఇప్పుడు మీకు చెప్తాను. నెక్స్ట్ మీ వైఫ్ మీద ఎప్పుడైనా చేసుకున్నారా, చెయ్యెత్తారా అన్నట్టు తను అడిగారు. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నో అని చెప్పి నేను హరిశ్చంద్రుడిని, శ్రీరామచంద్రుడిని అని చెప్పుకొని ఫేక్గా అబద్ధం చెప్పి షోలో ముందుకి నా ప్రయాణం ముందు కొనసాగిస్తే నా మనస్సాక్ష్యం ముందు నేను దిగజారిపోతా, తలదించుకోవాల్సి వస్తుంది. మీకు విషయం చెప్పాలి, ఇక్కడ మా వైఫ్ ఇంటికి వచ్చినాక నన్ను ఎందుకు అలా చెప్పావు, ఇది మన పర్సనల్ విషయం, 4 గోడల మధ్య ఉన్న విషయం, నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? మనం ఎంత ప్రేమగా ఉంటామో, అసలు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావో సమాజానికి ఎవరు తెలియదు. పరస్త్రీని కనీసం పొరపాటుగా తప్పుగా కూడా చూడవు కదా, అలాంటిది నువ్వు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి డార్క్ సైడ్ ఉంటుంది, చెప్పుకుంటారా? చెప్పుకోరు. తర్వాత ఇంకొకటి, మొగుడు పిల్లల మధ్యలో గాలి కూడా రాకూడదు. అలాంటిది 3వ వ్యక్తి అడిగితే నువ్వు ఎందుకు చెప్పావు? నేను ఒకటే మాట అన్నా, కన్నా ఈసారి బిగ్ బాస్కి వెళ్ళేది బిగ్ బాస్ కోసమే. నేను చాలా నిజాయితీగా ఉంటా.
జనం నా నిజాయితీని చూస్తారా, లేకపోతే ఒక ఆడ మీద చేయి చేసుకున్నాను ఆ పాయింట్ వరకు పైన ఉండిపోతారా అనేది వాళ్ళ విచక్షణ వదిలేస్తా. ఓకే, రెండోది, నేను బిగ్ బాస్ అవకాశం వస్తుంది, గుడ్ బుక్స్ లో ఉన్నాయి, నటిస్తా. నేను అంతమంది సీజన్స్ లో నటించారుగా, ఆ బిడ్డ ఈ బిడ్డ అని ఫేక్ చేసి అందరికీ పెట్టారుగా. సో అది చేయటం ఇష్టం లేదు నాకు, నేను నిజాయితీగా ఉంటా. ఈసారి జర్నీ ఎలా ఉంటారే, వచ్చాడ్రా ఎక్కడి నుంచో లౌడ్గా ఉన్నాడు, ఎల్ఓయుడి లౌడ్, కానీ షో ఎండ్కి ఎల్ఓవిఈడి లాగా ఏడ్రా లౌడ్, అలా ఉండాలి. వీడు సామాన్యుడు కాదరా అసామాన్యుడు, కామన్ మ్యాన్ కాదు కమాన్ మ్యాన్ అన్నట్టు ఉండాలి. సో కాబట్టి నాకు నాలా ఉండాలి. ఇంకొకటి, రేపొద్దున మా ఫాదర్ కూడా అన్న ఎందుకు చెప్పావు నాన్న అని, మా వైఫ్ అందే నాకు వేరే ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, ఏమనుకుంటారు జనం అనుకునేది చాలా అనుకుంటారు, కానీ మనం ఏంటో ట్రూ సైడ్ తెలిసినప్పుడు ఆ పరిణితి, ఆ విచక్షణ, ఆ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. అరే మనం కోరుకుంది నిజమైన మనిషి కదా, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే మనిషే కదా, మరి ఎందుకు మనం ఆమోదించలేకపోతున్నాం, ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాం ఆలోచించాలి. ఇంకోటి, అలా ఇంటర్నెట్ మొత్తం కూడా ఎలా పోర్ట్రే అయిందంటే వైఫ్ బీటర్, ఇదేనా గుళ్ళో గంట పొద్దున సాయంత్రం కొట్టడానికి, లేకపోతే స్కూల్లో గంట పైన కింద కొట్టడానికి పొద్దునే కాదు కదా. చదువుకున్న అమ్మాయి ఇష్టపడి వచ్చింది, నేను అలా కొడుతుంటే ఉంటుందా నాతో పాటు 20 సంవత్సరాలు? ఈ విచక్షణ లేదు వీళ్ళకి జనానికి. అదే చెప్పట్ల హాఫ్ నాలెడ్జ్ గా ఉంటారు. సారీ టు యూజ్ నిబ్బా అంటారు, ఈ మధ్యన వాడుతున్నాం కదా వీళ్ళు. ఈ నిబ్బా నిబ్బితో నేనేం చెప్పాలి, నాతో మాట్లాడితే అబ్బా అంటారు తర్వాత. ఇది నేను. సో మా వైఫ్ ఇంకోటి మాట, కన్నా నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, షో గెలుస్తారు రేపు అనుకుందాం, కానీ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చాలా హ్యాపీ ఫీల్ అవుతావు, ఇప్పుడు మన జర్నీ గడిచిపోతుంది. కానీ నీ లైఫ్లో, నీ ఆలోచనలో, నీ మధ్యలో, నీ మనసులో ఒక మాట ఉండిపోతుంది ఏంటంటే, సక్సెస్ కోసం మా కన్నా అబద్ధం చెప్పగలడు, నీ దృష్టిలో నేను దిగజారకూడదు, నా మనస్సాక్ష్యం ముందు నేను తలదించుకోకూడదు. ఈ 2 కారణాల వల్ల నేను నిజమే చెప్తా. ఇది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండి, ఇది నిజాయితీ అండి, నా క్యారెక్టర్ ఇది. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, దిస్ ఇస్ మీ, నా క్యారెక్టర్. మీరు ఏమనుకుంటారు చూసుకోండి, ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ థిన్ లైన్ ఉంటుంది, అది నాకు తెలుసు, అంతే, సింపుల్. కాదు గెలిచేస్తాను అసమాన్యుడు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నాను అంటే మీరు ఇప్పటివరకు చూసారు కదా, నేను ఎక్కడి నుంచో నోవేర్ నుంచి వచ్చానండి, సమ్వేర్గా ఉన్నాను కదా, రేపొద్దు నేను ఎవ్రీవేర్ ఉంటాను లేదని కాలం నిర్ణయిస్తుంది. ఓకే, సో నోవేర్ నుంచి సమ్వేర్కి వచ్చాను, ఎవ్రీవేర్కి వెళ్తాను, మీకు తెలుస్తుంది కదా. ఈ జర్నీలో ప్రతి మనిషికి కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, థింక్ పాజిటివ్ అంటారు, నేను ఇది సాధించగలనని. ఇప్పుడు ట్రోఫీ గెలవటం, మనుషులు గెలవటం అనేది నా ప్రయాణం ఆటోమేటిక్ చెప్పేస్తుంది. నా పర్సనాలిటీ ఏంటో నాకు తెలుసు కదా, నన్ను క్లోజ్గా చూసిన వాళ్ళు అర్థమవుతుంది కదా కొంచెంసేపు మాట్లాడితే. నేను నిజంగా కషాయంలో అంటుండే, ఆ పాయింట్ కూడా వచ్చింది మీకు, మీరు అడగపోయినా నేను చెప్పేస్తున్నా. కషాయంలో అంటాడు, ఎందుకనంటే నేను కూల్ డ్రింక్ తాగడానికి చాలా బాగుంటుంది టేస్టీగా, కానీ ఆ కూల్ డ్రింక్ ఆరోగ్యానికి మంచిది కాదు, హాని కలిగిస్తుంది. జనం అదే కోరుకుంటారు, కానీ నేను కషాయంలో ఉంటా, మింగుడు పట్టడం కష్టంగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చాలా మంచివాడు. ఆవిడ ఒక మాట అన్నారు, మీరు కషాయం కాదు విషం అన్నారు, నేను అదే అన్నా. నేను చెడ్డోళ్ళకి విషం, మంచోడికి అమృతం. నేను విషమా ఔషధం అనేది కాలం నిర్ణయిస్తుంది, జనం నిర్ణయిస్తారు, అంతే, సింపుల్. ఏం జడ్జ్ చేస్తూ అలా రూడ్గా మాట్లాడినట్టు అనిపించలేదా? అంటే దీనికి కూడా చెప్పాలి క్లియర్గా, నేను ఇన్ని సంవత్సరాలు ఒక అజ్ఞాతంలో ఉన్నాక ఈ కెమెరా ముందు ఫొటోస్ కూడా రాలేను మనిషిని. నేను ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి నాకు నర్వస్గా లేనని నేను చెప్పను, నేను చాలా నర్వస్గా ఉన్నా. మీకు తెలుసో లేదో, ఆ రౌండ్లో నేను 30% ఇచ్చా, నేను 100% ఇచ్చుంటే అసలు వేరుగుండేది. నేను 30% అలా ఉందంటే అర్థం చేసుకోండి అవుట్పుట్. నేను చాలా నర్వస్గా ఉన్నా, బయట టెంపరేచర్, నేను హుడీ వేసుకుని వచ్చాను, మాస్క్ పెట్టుకుంటే చాలా కష్టం, నేను ఉడికిపోతున్నాను లోపల. బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్కి ఆల్మోస్ట్ 15-20 degrees తేడా ఉంది. నర్వస్నెస్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ దట్ నర్వ్ గట్ టు ఫేస్ ఎనీవన్. ఎందుకంటే పులేదులు వచ్చినా కూడా భయపడను, ముక్కు మూసుకుంటే పోయి ప్రాణం. నిజాయితీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. నేను మర్యాద ఇస్తా, గౌరవించి మాట్లాడతా అన్నాగా. ఎవ్రీ లైఫ్ మ్యాటర్, ప్రతి జీవికి కూడా నేను కేర్ చేస్తా. నాకు మర్యాద ఇవ్వాలి, మీరు మర్యాద పుచ్చుకోండి, అంతే. మీరు అలా కాదని చెప్పి మీరు డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే నా నుంచి మీరు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా సింపుల్. మీ గౌరవం మర్యాదలు మన చేతుల్లోనే ఉంటాయి, ఎవరి గౌరవం మర్యాదలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ విషయంలో మాత్రం చెప్తున్నా, దయచేసి జడ్జెస్ని అసలు అంటానికి అసలు ఎటువంటి రీజన్ లేదు. ఎందుకనంటే వాళ్ళు నిజంగా నేను ఫేక్ పర్సన్నా రియల్ పర్సన్నా, నాలో ఉన్న బెస్ట్ తీయటానికి కోసం వాళ్ళు చేసిన అటెంప్ట్ అది, అంతే. దాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా, రెస్పెక్ట్ ఇస్తా. బిందు మాధవి గారు నువ్వు అనే ఏకవచనంతో నువ్వు అని ఎన్నిసార్లు సంబోధించారు కదా. కాలం కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకి సమాధానం కాలం నిర్ణయిస్తుంది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలు టైం పట్టొచ్చు, కానీ ఇదే బిందు మాధవి గారు హరీష్ గారు అనే మాట్లాడే రోజు వస్తుంది. అంటే అఫ్ కోర్స్ నా క్యారెక్టర్ నాకు తెలుసు కదా, అంతే. తను నిజంగా నేను మెచ్చుకుంటా. ఒక అమ్మాయి మీద చెయ్యి ఎత్తిన వాళ్ళకి మర్యాద ఇచ్చి ఎలా మాట్లాడతారు? అదేగా ఆమె చేసింది, అంత తప్పేం చేశారు? ఆవిడ కూడా చెప్పింది అదే.
అయితే ఇక్కడ నేను ఎక్కడ కూడా నేను డిఫెండ్ చేసుకోవాలా, సమర్థించుకోవాలా. Hmm. ఒక్కసారి కొట్టనే, 2 సార్లు కొట్టనే అంటే వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు. ఒక్కసారి అది ఒక్కసారి అయినా సరే, ఎంతైనా సరే తప్పు తప్పే. ఒక మొగుడు ఆడదాన్ని కొట్టాడు, లేదా ఒక మగాడు ఆడదాన్ని కొట్టాడు, ఆడు మొగుడు కాదు, మగాడు కాదు, సింపుల్. నాకు లూజర్ బోర్డు వేసారా, ఐఎమ్ లూజర్. మీరు చెప్పేది ఏంటి? నేను చేసుకున్న రోజు నేను లూజర్గా ఫీల్ అయ్యాను. తను శారీరకంగా మానసికంగా ఎంత బాధపడిందో నేను దాంట్లో శారీరకంగా బాధపడి ఉండకపోవచ్చు. తిరిగి కొట్టరు కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి, పాదవందనం చేయాలి నిజంగా. కానీ మానసికంగా నేను 10 రెట్లు బాధపడి ఉంటా కదా పశ్చాత్తాప భావంతో. నేను మనసాక్షితో బతికేవాడిని, నా మనసాక్షి ముందు నేను ఎన్నిసార్లు తలదించుకుని ఉంటాను. ఒక సామెత ఉంది, మోర్ పవర్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అంత బాధ్యతగా ఉండాలి. లేవు. ప్రాబ్లం ఏంటంటే ఒకటి స్వతహాగా నాకున్న పర్సనాలిటీ, పెరిగిన వాతావరణం, తర్వాత పితృస్వామి రాజ్యం ప్రపంచంలో మనం బతుకుతున్నాం కాబట్టి కొన్ని తరాలుగా ఇలా తగలాడిసింది కాబట్టి సొసైటీ. అంటారు కదా, గొప్ప డాక్టర్ సర్జను తను సర్జరీ చేసుకోలేడు, మన దౌర్భాగ్యం. అది నా అసమర్థత, నా చేతకంతనం. ఆ సెకండ్లో, ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్లో, యాంగర్లో, ఆ డిప్రెషన్ ఫేజ్లో అది అలా జరిగింది అంతే. దీన్ని సమర్థించను, ఐఎమ్ ఓకే. అయితే నా భార్య ఇంకా దానికి 10 రెట్లు ఎక్కువ ప్రేమిస్తుంది. ఓకే, సూపర్, చాలా సింపుల్ అంతే. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? హృదయ మానవ అది చెప్పాను కదండి, నేను క్యాష్ ఆ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ నమ్ముకుని బతికే మనిషిని. ఇప్పటివరకు మీరు చూస్తే నేను అర్థం అయిపోతుంది. సో క్యారెక్టర్ నమ్ముకుని బతికే వద్దంటే క్యాష్ కొంత ఇబ్బంది పెడుతుంటుంది. బతకడానికి క్యాష్ కావాలి కదా. ఓకే ఫైన్, ఎందుకంటే నేను నా బిజినెస్ ఏదైతే డౌన్ఫాల్ చూసాను, తర్వాత నిదానంగా బిజినెస్, బట్ కొంత నా రిసోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వేరు చోట్ల నుంచి నాకు ఆ స్కిల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి జరుగుతుంది. ఇక నా భార్య నా తల్లిలాగా, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు తను చూసుకుంటాను. నేను కన్నాను పిలుచుకుంటాం, ఇద్దరం కన్నా ఓకే, హరిత హరీష్, సింపుల్. సూపర్. ఎంత ప్రేమ ఉండబట్టే కొట్టారంటారు? ప్రేమ ఉంటే కొట్టామని కాదు, క్షణికావేశంలో నేనున్న టెంపర్ కూల్ లూజ్ అయిపోయి కొట్టా. ప్రేమ ఉంటే కొట్టరు ఎవరు కూడా, నిజంగా ప్రేమ పాయింట్ గుర్తొస్తే కొట్టరు ఎవరు. సూపర్. ఇప్పుడు హృదయ మానవ్ ఇంత స్ట్రైట్గా ఉన్నావు నువ్వు, హౌస్లోకి వెళ్తే రకరకాల పీపుల్ వస్తారు, సెలబ్రిటీస్ వస్తారు. నాగేశ్వరరావు గారు ఓకే, ఎవరు వచ్చినా మనుషులే కదా. మనుషులే. పూలు వచ్చినా భయపడిన నేను మనిషి వస్తే ఎందుకు భయపడతా? మిమ్మల్ని భయపడమంటలా, వ్యక్తిత్వాలు. అవును, ఒక్కొక్క అదే బ్యూటీ కదా, సృష్టి గొప్పతనం. ఒక్కొక్క మనిషికి ఒక పర్సనాలిటీ ఉంటుంది, మీకు ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా. మీలో బ్యూటీని కదా నేను చూడాల్సింది. వస్తారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, వచ్చే ప్రతి ఒక్క పొట్టకోటి కోసం కోటి కష్టాలు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడేది వాళ్ళ జీవితాల కోసం. నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఓకే, నేను అది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా నన్ను జూమ్ కాల్లో. మీకు బాగా సంతోషం కలిగించే విషయం ఏంటంటే పక్కనోడు ఆనందంగా ఉంటే చాలా సంతోషంగా అవుతాను. మీకు బాగా కోపం వచ్చే విషయం ఏంటంటే ఆ పక్కనోడు తప్పుకుంటే నాకు విపరీతం కోపం వస్తుంది. రెండు నాకు వాళ్ళతోనే. అలాంటిది వచ్చే తోటి కంటెస్టెంట్స్ ఎవరైతే, అది సెలబ్రిటీ కానీ, కామన్ మ్యాన్ కానీ, లేకపోతే కామన్ మ్యాన్ ప్లేస్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా రానివ్వండి, ఓకే, వాళ్ళు కూడా కష్టపడేది పాపం వాళ్ళ లైఫ్స్ కోసమే కాబట్టి ఐ రెస్పెక్ట్ దట్. నాకు ఒక చిన్న చెప్పండి, తెలిసిందే బట్ క్లారిటీ కోసం ప్లీజ్. కామన్ మ్యాన్కి ఇన్ఫ్లుయెన్సర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సెలబ్రిటీకి కామన్ మ్యాన్కి ఓకే, ఈ మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్స్ కామన్ మ్యాన్ మొత్తం కలిపి రౌండ్ చేశారు మిమ్మల్ని అంతా. ఓకే, ఏంటి దానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుంది కదా? అంటే ఇది నా డెఫినేషన్, గూగుల్ డెఫినేషన్. అది కాకుండా ఎవరికాల సొంత థీసిస్ థియరీలు ఉంటే నేనేం చేయలేను. ఒకటి, నా దృష్టిలో సెలబ్రిటీ అంటే జనం వాళ్ళు చూసి సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా సింపుల్ లాజిక్. సెలబ్రిటీ పబ్లిక్ లో ఉంటారు, జనం మధ్యలో, జనం గుర్తిస్తారు సెలబ్రిటీస్ ని. అండ్ ఈ సెలబ్రిటీస్ ఒక మాట చెప్తే ఎంతో కొంత ప్రభావం ఉంటది జనం మధ్యలో, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కామన్ మ్యాన్ అంటే తను ఒక ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. మహా అయితే బంధుమిత్రులు ఉండే కాలనీలో, సొసైటీలో, లేకపోతే ఉద్యోగం వ్యాపారం చేసే ఆ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే గుర్తిస్తారు వాళ్ళని. పబ్లిక్ లో ఉండరు, వాళ్ళు ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. చాలా చిన్న లైఫ్, పొద్దున్న లేస్తే రాత్రి వాళ్ళ లైఫ్ వాడిది. అలాంటి వ్యక్తి పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కదా, మాస్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు పెద్ద ఎత్తున. సో ఈజ్ అ కామనర్ నా దృష్టిలో. అది ఈ మధ్యన వచ్చింది ఏంటి, మీడియా, లార్జ్ స్కేల్ మీడియా, ఫ్రంట్ లైన్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఎలా నడుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఒక వరం లాంటిది. దీంట్లో వచ్చే యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, దీంట్లో వచ్చి వాళ్ళ ఫేస్ ఆఫ్ ద ఛానల్ లాగా వర్క్ చేస్తూ జనానికి వాళ్ళు కనపడుతున్నప్పుడు ఆటోమేటిక్ జనం గుర్తిస్తున్నారు, పబ్లిక్లోకి వచ్చినట్టే కదా. ఈ మొబైల్ అనే మాధ్యమం లేకపోతే కెమెరా అనే మాధ్యమంతో జనం మధ్యలోకి వస్తున్నారు. జనం గుర్తిస్తున్నారంటే ఆబ్వియస్ గా సెలబ్రిటీ కదా. ఇప్పుడు ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద స్థాయి సెలబ్రిటీ, సత్యదేవ్ గారు చిన్న స్థాయి సెలబ్రిటీ, ఇద్దరు సెలబ్రిటీసే కదా. అలాగే యూట్యూబర్స్ లో కూడా మీరు ఒక చిన్న లాజిక్ అడుగుతా. ఇప్పుడు నాన్ వేషన్ అతను ఉన్నాడు, అతనికి లక్షల కోట్లు ఉన్నారు సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉన్నారు. అతను సెలబ్రిటీ అని నమ్ముతారు మీరు? ఇన్ఫ్లుయెన్సర్ అంటే సెలబ్రిటీ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా పబ్లిక్ ని, సెలబ్రిటీ కదా. ఒక చిన్న యూట్యూబర్ ఉంటాడు,
10,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు, అతను సెలబ్రిటీ కదా, చిన్న సైజ్ సెలబ్రిటీ కదా. చిన్న size. అంటే చిన్న లాజిక్ అండి. రేపొద్దున షోలోకి వెళ్ళిన తర్వాత ఓటింగ్ అనే పారామీటర్ స్టార్ట్ అయినప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆటోమేటిక్ గా వారికి ఓటు బ్యాంక్ పడుతుంది కదా. పడుతుంది. మళ్ళీ సామాన్యుడికి ఏంటి పరిస్థితి? అవును. ఉంటే మా అయితే 50-100 మంది అరే బాబు 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 నాకు ఓటేరా ఓటేరా అని అడుకోవాలి కదా. ఇదే పరిస్థితి కదా. అవును. సో నా డెఫినేషన్ ఐఎమ్ వెరీ క్లియర్. బట్ షో ఫార్మాట్ నేను రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉంటున్నాం కాబట్టి షో ఫార్మాట్ టీఆర్పీస్, వ్యూవర్షిప్, బజ్ అంతా క్రియేట్ చేయాలి. సో ఆ రియాలిటీ మెయింటైన్ చేస్తూనే కొన్ని పారామీటర్స్ని వాళ్ళు స్మార్ట్గా హ్యాండిల్ చేస్తారు. ఐ రెస్పెక్ట్ దట్. ఓకే. సరే ఓకే, ఏం జరిగినా కూడా ఈ ప్రయాణం బిగ్ బాస్లో జరిగేటప్పుడు ఏదైతే ఉందో జనం అయితే చూస్తారు మనం ఏంటనేది. వీళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళే సెలబ్రిటీస్ కానీ మీ ఇందాక మనం మాట్లాడుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఒక టీంని ఏర్పాటు చేసుకుంటారు, పిఆర్ టీంని. రైట్. మీకు ఐడియా ఉందో లేదో, రైట్. పిఆర్ టీంని పెట్టుకుంటారు. రైట్. ఈ లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఫేస్బుక్లో క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చూస్తున్నాను, ఐ నో ఆల్ దీస్. అయితే నేను ఒకటే అది చెప్తాను, మీకేమైనా ఉందా క్యాంపెయిన్? లేదు నాకు ఉంది, నాకు చాలా పెద్ద పిఆర్ ఉంది. ఏంటది? అసలు మీరు నంబరు, నేను పబ్లిక్ లోంచి వచ్చిన మనిషిని కదా, పబ్లిక్ నా రిలేటివ్స్ కదా, దాని మించిన పిఆర్ ఏం కావాలండి? పబ్లిక్ రిలేషన్స్ అంతే. పబ్లిక్ నేను నచ్చితే, నాకు నాలా ఉండి నేను నచ్చితే పబ్లిక్ నన్ను సపోర్ట్ చేస్తారు. నేను అలాంటి వాడిని కాదన్నప్పుడు నాకు నేనే ఓటేసుకోను, పబ్లిక్నే ఓటేయమని అడగను. సింపుల్. సో మీకు ప్రపంచమే పిఆర్ టీమ్, అంతే. ప్రజలే నా పిఆర్. ప్రజల పిఆర్. వీళ్ళే మీరు చేసేది బిగ్ బాస్లో మీరు ఎట్లా ఉంటారో తెలిసి మీకు ఓట్లు వేస్తే అవే ఓట్లు. అంతే కదా. నన్నుగా చూసి మెచ్చి నచ్చి వేస్తేనే అయ్యే నాకు ఓట్లు. ఓట్లు అందకన్నా నా దీవెనలో బ్లెస్సింగ్స్ అనుకుంటాను. ఓకే, సూపర్. సింపుల్. కాదు కదా, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. అవును. మీరేమో స్ట్రైట్ ఫార్వర్డ్, రైట్. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండరు, ఓకే. ఉండకపోవచ్చు. ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్, వాళ్ళ మంచి తీసుకుంటారు. ఐ అగ్రీ విత్ యూ. చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు, రైట్. చెడు ఆలోచన కూడా ఉంటాయి. రైట్. అందరూ ఒకే రకంగా ఉండాలని కూడా లేదు. రైట్. ఎట్లా అప్పుడు కోపం వస్తే అప్పుడు మీలోంచి భారతీయుడు, రక్షకుడు ఎవరో ఒకరు బయటకు వస్తే అంటే సినిమా డైలాగ్ అనుకోకండి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన మనిషిని నన్ను రౌండ్లో అడిగారు. ఈ మధ్య కాలంలో రీసెంట్ ఎవరిని కొట్టారన్నారు. కొన్ని సంవత్సరం చేతులు వెనకట్టుకుని ఉంచున్నానండి, కొట్టట్లేదని చెప్పాను. కొట్టను, కంట్రోల్ చేసుకుంటా. కానీ చెప్పలేము, నాలో ఆ షేడ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అదే కదా నేను అన్నాను. నేను ఇప్పుడు నాకు అక్కడ ఉన్న తోటి కంటెస్టెంట్స్ నాకు కాంపిటీషనే కాదు, గర్వంగా చెప్పట్ల, అహంకారంతో చెప్పట్ల. ఇన్ని సంవత్సరాలు నేనున్న మానసిక శారీరక పరిస్థితి ఏదైతే ఉందో, నేను కొంత హెల్త్ పాడు చేసుకున్నాను, నా లుక్స్ పాడు చేసుకున్నాను, ఇలా ఉండేవాడిని కాదు. చాలా మంది నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు నా గ్లామర్ గురించి. నేను ఒక వీడియో చూసా, ఒక అతను పందికి ఏం తెలుసు పాండ్స్ వాసన అంటారు చూసారా, అది ప్రతి ఒక్క అంటే సార్ గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించదని, పిల్ల కూడా కాదు తల్లిని ఎక్కిరించినట్టు గుడ్డు. ఇవన్నీ అలా పాసింగ్ క్లౌడ్స్ వస్తాయి వెళ్ళిపోతాయి. నేను వాటికి అటెన్షన్ ఇవ్వాలనుకోవట్లా, అంతే వాళ్ళ స్థాయి అంతే, వాళ్ళ అలా బతుకుతుంటారు. మీరు ఇందాక చెప్పింది వీళ్ళందరికంటే కూడా పర్లేదు, వీళ్ళందరికంటే నాకు నాతోనే ఘర్షణ, నాకు నాతోనే సంఘర్షణ కాబట్టి కాదు అంటున్నారు. మీలాగా స్ట్రగుల్ పడిన వాళ్ళే ఒక్కొక్కరు సామాన్యులు కానీ, సెలబ్రిటీ అయిన వాళ్ళు కానీ, ఊరికనే సెలబ్రిటీ గారు కరెక్ట్, ఐ అగ్రీ విత్. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసే వచ్చి ఉంటారు. మీకంటే ఎక్కువ స్ట్రగుల్ చేసి వచ్చే వాళ్ళు కూడా హౌస్ లో ఉంటారు. వాళ్ళందరూ నాకు కాంపిటీషనే కాదని ఎలా చెప్తారు? అదే చెప్తున్నారు కదండి. ఇప్పుడు నేనున్న 7 సంవత్సరాలు నేను ఏదైతే మానసిక శారీరక నాకు ఛాలెంజెస్ ఉన్నాయో, నాకు నాతోనే ఘర్షణ సంఘర్షణ నాతోనే. నన్ను నేను గెలుచుకుంటే చాలు, నన్ను నేను బెటర్ పర్సన్ చేసుకుంటే చాలు. నేను ఒక మాట హౌస్ లో మీ బలహీనత ఏంటి? నా టెస్ట్ యాంగర్ మేనేజ్మెంట్, దాని మీద గేమ్ ఆడతారు. ఆడమని అంటున్నా, బ్రింగ్ ఇట్ ఆన్ అంటున్నా కదా. అక్కడ అందరు మీరు చప్పట్లు కూడా చూశారు. నేను కమాన్ అంట, బ్రింగ్ ఇట్ ఆన్, ఫైట్ అంట. మీరు ఎంత ఫైట్ చేస్తే నాలోంచి అంత బెటర్ పర్సన్ వస్తుంటాడు, చూస్తుంటారు. అంతే అంతే సింపుల్. మజ్జిగని మీరు ఎంత చిలుకుతే అంత నెయ్యి వెనపూసి వస్తుందో అలా వస్తా, నేను చూపిస్తూనే ఉంటా. కోపం రాదు, కోపం అఫ్ కోర్స్ వస్తుంది. నాలో భారతీయుడు అందరూ చూస్తారు, కానీ అంతే సౌమరస్యంగా ఆగలిగే కెపాసిటీ కూడా చూస్తారు. గౌతమ్ బుద్ధుని కూడా చూస్తారు ఆ ప్రాసెస్ లో. ఓకే, ఫైనల్ గా ఏంటి చెప్పండి? కప్పుతో వస్తారా లేదా ఏంటి? మనుషులు గెలుచుకుని వస్తా. కప్పు ఇంపార్టెంట్ బిగులు, అపోనెంట్స్ మనసులో ఉంటది గుబులు. ప్రాస్ కోసం మాట్లాడలా, ఫ్రాంక్ గా మాట్లాడలా. గుండు చూసారు కదా, నెక్స్ట్ గుండె చూస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నారా? ఎందుకంటే ఇవి ఉంటాయి, గేమ్స్ ఉంటాయి లోపల. అంటే ఇప్పుడు ఒప్పుకుంటా డెఫినెట్ గా, ఇది మానసికం అలాగే శారీరక పరీక్ష. మనిషి టఫ్ సిచ్యువేషన్ ఎలా ఉంటాడని. మానసికంగా నేను అదే ఒక మాట, ఐఎమ్ ఫియర్లెస్ అండ్ యు ఆర్ క్లూలెస్. ఇది నేను స్ట్రాంగ్ గా నమ్మే మాట. సో నాకున్న గుండె ధైర్యం కండ లేకపోవచ్చు, గుండె నాకు చాలా బలమైంది ఉంది. ఇదే మీరు నన్ను ఒక 15-20 years బ్యాక్ అడిగితే, నేను ఫుల్ లెంత్ నేను ఎంత ఎజిలిటీ ఉంటానో, ఎంత ఫాస్ట్ రన్నర్నో, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ అది చెప్పట్లా, గెలుపుకి కావాల్సింది కండ, ఎజిలిటీ, స్పీడ్ కాదు, మన పర్సనాలిటీ, క్యారెక్టర్. సో అది నాకు చాలా పుష్కలంగా ఉందని నేను నమ్ముతాను. నేను
ఓకే, బిగ్ బాస్ గెలిచామనేది ఇంపార్టెంట్ కాదు, గేమ్ ఎలా ఆడామనేది ఇంపార్టెంట్. మీకు ఇంతకాలం జరిగిన 8 సిరీస్లో విజేస్ అన్నీ ఒకటే నచ్చాడు. అంటే యాక్చువల్గా నేను అడిగారు, నాకు హిందీ సీజన్స్లో శిల్పా షెండే అనే కంటెస్టెంట్ నాకు అమితంగా అసలు చాలా బాగా నచ్చిన కంటెస్టెంట్. బట్ తెలుగు సీజన్ కాబట్టి, షో కాబట్టి తెలుగు సంబంధించి అడిగినప్పుడు నేను ఇది కూడా చెప్పా, నాకు అంబటి అర్జున్ బాగా నచ్చాడు. విన్నర్ కాదు, ఆ సీజన్ లో చూస్తే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చాడు. పాపం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది ప్రతిసారి కూడా. ఎందుకంటే ఓట్ బ్యాంక్ అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోతుంది కాబట్టి పాపం వాళ్ళకి ఓట్ బ్యాంక్ రావడం కష్టం అయిపోతుంది. హీ ప్లేడ్ ఎ వండర్ఫుల్ గేమ్, బట్ కూడా ఓపెన్ గా మాట్లాడాడు. యా, విన్ అయ్యే స్కోప్ లేదు పాపం, ఇట్స్ టూ లేట్ ఫర్ హిమ్. బట్ విజేస్ అన్ని గేమ్ నాకు నచ్చింది. ఇక్కడ మీరు ఇంకొంతమంది చాలా మందిని అడిగారు, విజేస్ అని ఫ్రెండ్షిప్ చేశాడు కదా అది ఇది అంటే, అదే చెప్తున్నా. ఇప్పుడు నేను విజేస్ అన్నికి కాపీ క్యాట్లా వెళ్ళినా లేకపోతే నాకు నాలాగా వెళ్ళినా, విజేస్ అని తన పర్సనాలిటీ, అది వ్యక్తిగతంగా తను నచ్చాడు. నేను అలాగే నా నవదీప్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రాకపోతే సీజన్ లో నవదీప్ గెలిచేవాళ్ళేమో. ఈజ్ సచ్ అన్ ఎంటర్టైనర్. అలాగే బిందు మాధవి ఆ కరేజెస్ గా తను ఆడిన గేమ్ ఓటీటీలో ఏదైతే ఉందో అఖిల్తో ఆడిన విధానం బాగుంది, అందుకే జనం హర్షించారు, తను విన్నర్ చేశారు. అండ్ ఒక లేడీ టైగర్ లా విన్ అయిందంటే ఇట్స్ ప్రివిలేజ్ థింగ్. చాలా మంది కోరుకుంటారు ఒక ఆడమి గెలవాలని. నెక్స్ట్ తర్వాత సీజన్స్ లో మనం అభిజిత్ చూసాం. ఇప్పుడు జడ్జెస్ ఎవరున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అభిజిత్ ఉన్నాడు, అభిజిత్ క్లాస్ గేమ్ ఆడాడు, ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ హిమ్, హీ హాస్ వన్. ఇవాళ చాలా మంది మనుషుల్ని గెలుచుకున్నాడుగా మనిషి, అయితే అభిజిత్. శ్రీముఖి హోస్ట్ గా ఉంది. శ్రీముఖి ఎంత లైవ్లీ పర్సన్ అంటే, మంచి ఎనర్జెటిక్, మంచి యాక్టివ్, అసలు నిజంగా వెరీ ప్యూర్ అండ్ పాజిటివ్ సోల్. నిజంగా నాకు ఒక అవకాశం రావడానికి కారణం శ్రీముఖి అండ్ నవదీప్. నాలో ఈ ఫైట్ తీసుకురావడానికి కారణం బిందు మాధవి గారు అండ్ అభిజిత్. అందరూ ఉపయోగపడ్డారు. ప్రతి ఒక్కరు అంతే కదండి. మనలో మన పొగిడే వాళ్ళు కాదు, మన తిట్టే వాళ్ళు కూడా మనకి ఏదో మంచి చేస్తున్నారని ఆలోచించుకోగలగాలి కదా మనకి. అదే పరిణితి అంటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీ లవ్ స్టోరీ చెప్పాలి, మీ ఫాస్ట్ చెప్పాలి, తర్వాత మీరు ఎవరు ఫ్యాన్ చెప్పాలి. మీరు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కమ్యూనిటీలు ఇవన్నీ అడగరు, కానీ ఇంటర్నల్గా అడగాల్సినవి అన్నీ మీకు తెలియకుండా మొత్తం లాగుతారు. మీ పర్సనాలిటీ గురించి అన్నీ అడుగుతారు. అవన్నీ చెప్పడానికి ఓపెన్గా చెప్పడానికి రెడీగా ఉన్నారా? అంటే నాకు అది చెప్పారు కదా, ఏదో ఒక వర్గం, కులం, మతం, ఒక ప్రాంతానితో ఆపాదించుకుంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను మనిషి అన్నప్పుడు ప్రపంచంలో అందరితో కూడా నేను మమేకం అవ్వగలను. భారతీయుడు అన్నప్పుడు దేశభక్తి, ఈ భూమి మీద పుట్టాం కాబట్టి, ఈ మాతృభూమి మీద భారత మాత కాబట్టి గర్వంగా ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు ప్రాణత్యాగాలు చేసి, దాన్ని నేను కట్టుబడి రుణపడి ఉంటాను కాబట్టి భారతీయుని. ఈ రెండే నేను, హృదయమానవ్, నాలో పేటెడ్ భావాలు రెండు చూస్తారు, అంతే సింపుల్. సో కాబట్టి నన్ను ఎవరైనా అడిగితే ఫేవరెట్ హీరో ఎవరైనా అడిగితే లైవ్ ఆర్ డెత్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అంట, అంతే సింపుల్. అంతే. ప్రాంతం ఏంటంటే భారతీయుని, అంతే సింపుల్, అంతే. ఇంకేముంది దీంట్లో? ఈ మారవ్ అంతే. పుట్టుతో వచ్చిన ఎలా మారుతాయి? ఇంత ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? జీవితాన్ని చాలా దగ్గరగా చూసినప్పుడు అండి. నాకు తెలిసి మీకు 40 బిలో ఉంటాయా, 40 ప్లస్? 40 బిలో అంటే మీకు నేను కేక్ పెడతా, థ్యాంక్ యూ. 40 అబో అంటే కంగ్రాట్స్ చెప్తా, నా ఏజ్ కరెక్ట్ గా చెప్తున్నారు. ఇంత ఫిలాసఫీ ఎక్కడది? జీవితం నేర్పిందా? జీవితం దగ్గరగా చూసినప్పుడు ఆటోమేటిక్ జీవితం నేర్పించేస్తుంది. అపరిచితుల్లా పెరిగా చిన్నప్పటి నుంచి. ఏంటంటే ఎంత వైలెంట్గా ఉన్నాడు, పూలు అమ్మాయిలు చూపించినప్పుడు ఆటోమేటిక్గా ప్యూబర్టీ ఏజ్ వస్తుంది కదా మనకి, ఇంటర్మీడియట్ టీనేజ్ వచ్చినప్పుడు. నిజంగానే ఆ రెమో స్టేజ్ ఒక 5 years నడిచింది, చాలా బ్యూటిఫుల్ టైం. చాలా మంది ఉంటుంది కదా ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ అన్నీ నడిచినాయి. ఆ ప్రాసెస్లోనే నా వైఫ్ షీఈ్ ద 16th గర్ల్. నేను ఇష్టపడింది కానీ నన్ను ఇష్టపడ్డ వాళ్ళలో 16వ అమ్మాయి. బయట శ్రీకృష్ణుల్లా ఉండేవాడిని, మన్ముద్దులా కృష్ణలీల చేసేవాడిని, కానీ లోపల శ్రీరామచంద్రులానే ఉండేవాడిని. ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీ హౌస్లో చెప్తారా? ఎట్లాగా ఇలాగే చెప్తా, ఉన్నదేమో చెప్తా. నేను నా దగ్గర ఒకే పెన్, ఒక పేపర్ ఉంది, 10 సార్లు రాసుకోవాలి, 10 స్క్రిప్ట్స్ చాలా కష్టం ఉంటుంది, ఉన్నదే ఫాలో అవుతా. ఆవిడ తెలుసా, హరిత గారికి తెలుసా 16వ అమ్మాయి? అరే చెప్పి ఎన్నిసార్లు చెప్తావు కన్నా అని అడతాను. ప్లీజ్ అంటే ఇండియాలో మన డబ్బా మనం కొట్టుకోవాలి కన్నా, మర్చిపోతావు. నేను మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి 10th వరకు మాట్లాడేవాడు కదా, నేను చాలా కోపిస్ట్ మనిషిని. ఇంటర్మీడియట్ లో వచ్చాక లవ్ యాంగిల్, ఆ రోమో యాంగిల్ వచ్చేసింది. ఎవరు లవ్ చేస్తారు అమ్మాయిలు? మాట్లాడుతూ కోపం వచ్చే అబ్బాయిలకి ఎట్లా ఈ పాయింట్ చెప్పాలి. అయితే మా వైఫ్ ఎవరైతే ఉందో తను నా బర్త్డే నెక్స్ట్ రోజు, అంటే వన్ మోర్ థింగ్, July 4th నా బర్త్డే, అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు కూడా అదే. ఇంకో ఒక నేత పుట్టినరోజు అదే రోజు, కానీ విజయవాడ సంబంధించిన గొప్ప నేత ఇప్పుడు మన మధ్యలో లేరు, కానీ ఆయన పేరు తీసుకోవడం ఇష్టం లేదు, పేరు తీసుకోండి. తర్వాత అమెరికా ఇండిపెండెన్స్ డే రోజు అదే రోజు, అంటే నేను లక్కీగా అంతే. అయితే మా వైఫ్ నాకు బర్త్డే మరుసటి రోజు కామన్ ఫ్రెండ్స్ ద్వారా నెంబర్ తెలుసుకుని నాకు కాల్ చేసింది. తను కాల్ చేస్తే మీ బర్త్డే తెలిసిన సరదాగా మరి సహజంగా ఆ టైంలో ఎవరన్నారే అమ్మాయిల నెంబర్ దొరికితే మాట్లాడదాము అని అనుకునే మనస్తత్వం ఉండే ఫ్రెండ్స్ మధ్య నేను ఎలా ఉంటున్నానంటే, నాకు ఎవరన్నా నా ముఖపరిచయం లేని వాళ్ళు ఫోన్ చేస్తే తిట్టేవాడిని. నేను కూడా తను తిట్టా.
ఏంటి ఇలా ఇతను అందరూ సొల్లు కార్చుకుంటాడు, ఇతను వెరైటీగా ఉన్నాడు అని చెప్పి తనకి ఇంట్రెస్ట్ కలిగింది. మీరు అన్నారు క్వశ్చన్కి అదే కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఏంటి ఇంత సీరియస్గా ఉన్నాడు, ఇన్ని ట్యాంట్రమ్స్ చూపిస్తున్నాడు అని చెప్పి, ముక్కు సూటిగా ఉన్నాడు అని చెప్పి విషయం నచ్చి నన్ను మెచ్చి నాలో సగభాగం అయింది. ఏంటి ఇంతమంది 16 మంది వెంట పడటానికి ఏముంది హరీష్లో? అంటే ఒకటండి, 16 మంది వెంట పడ్డానని కించపరిచి మాట్లాడద్దు అమ్మాయిలు. ఇష్టపడ్డారు. ఇష్టపడ్డారు. వెంట పట్టం గల కుక్కలే ఏంటి, మనుషులు కదా. ఇష్టపడ్డారు. ఏముంటది హరీష్లో అంతా? అంటే ఇప్పుడు ఆ ఏజ్ లో అంటే మార్వాడిలో ఉండండి మోస్ట్ గ్లామరస్ పర్సన్ మా కాలేజ్ లో అని అనేవాళ్ళు. మైట్ బి థింగ్స్ లైక్ దట్. ఆ ఏజ్ కాబట్టి ఆటోమేటిక్గా అట్రాక్షన్ ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది కాబట్టి ఇష్టపడ్డారు. నా మాట్లాడే విధానం, తీరు మీరు చూసారు, ముక్కుసుడితనం అంతా కూడా. అప్పుడు అంతా రెమో పీరియడ్ నడిచింది. అసలు మీరు ఇప్పుడు ఆ దశలో చూడరు. ఎందుకంటే నాలో నా వైఫ్ సగం అయిపోయినాక ఆ రెమో పీరియడ్. మాణిక్యం చచ్చిపోయాడు, భాష ఉన్నాడు, భాష చచ్చిపోయాడు, మాణిక్యం ఉన్నాడు, అంతే. సో అలా ఆ ప్రాసెస్లో అంతమంది ఇష్టపడ్డారు. అది ఐ ఫీల్ బ్లెస్డ్. నన్ను ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా నేను నిజంగా ఎప్పుడు శిరసా వహించి థ్యాంక్స్ చెప్తాను. ఎక్కడ ఇవన్నీ జరిగింది? విజయవాడ, హైదరాబాద్ అన్ని చోట్ల జరిగినాయి. ఆల్ అక్రాస్ ఇండియా జరిగింది. వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారేమో ఎక్కడ చోట మేము బిగ్ బాస్ లో చూసి. అదే నేను కోరుకున్నాను, హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటా. నా ఆటోగ్రాఫ్ సినిమా తీస్తే నేను నా ట్రైన్ గ్రాఫ్ అని తీయాలి అని బోగీలు ఉంటాయి, అంతమంది పట్టాలి. ఆటోలో పట్టే ముగ్గురు కాదు కదా. వీళ్ళు ఎవరైనా కంటిన్యూ చేయలేదా? స్టిల్ ఇప్పుడు కూడా నాతో టచ్ లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఫ్రెండ్స్ అనే మాటతో తీసేయను. మోర్ దెన్ ఫ్రెండ్స్. దట్ వాస్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్, వెరీ బ్యూటిఫుల్. మోర్ దాన్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కి అగ్లీ కాదు. సి ఫ్రెండ్స్ అని చాలా అంటే దీనికి ఎవరు సమాజం పేరు పెట్టుకోవాలా. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు, లేదా ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడింది, కొన్ని కారణాల వల్ల మీరు పెళ్లి చేసుకోలేకపోయారు. మీరు ఏమైనా ఫ్రెండ్ అనే మాటతో సరిపెట్టేస్తారా? ఫ్రెండ్కి మించింది ఏదో స్పెషల్ బాండింగ్ రిలేషన్ ఉంది కదా. సమాజం ఇంకా పేరు పెట్టాల, త్వరలో ఏదైనా నామకరణం చేయాలి మనం, అంతే. స్పెషల్ పీపుల్ అంతే లైఫ్లో, అంతే. ఉన్న నాతో ఇంకా టచ్లో ఉన్నారు. నా కష్టకాలంలో నాకు నిజంగా నిలబడి చెప్తున్న వాళ్ళు కూడా అదే నాకు హెల్ప్ చేస్తారు. వీళ్ళు హరిత గారు మీరు ఉంటారు, ఈ టైంలో అక్కడ నుంచి ఈ స్పెషల్ పర్సన్ నుంచి ఫోన్ వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? ఇద్దరిని కలిపి మాట్లాడతాం. నాలో సగభాగం కదా, ఇద్దరిని కలిపి మాట్లాడతాం. నేను ఇప్పుడు ఎవరి గురించి స్పెషల్ పర్సన్ గురించి చెప్తున్నారు, వాళ్ళు ఇది చూస్తే డెఫినెట్ గా వాళ్ళకి అర్థమైపోతుంది. పేర్లు తీసుకొని అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనంటే ఎప్పుడన్నా ఈర్షగా ఫీల్ అవ్వంటాను ఆ విషయంలో. ఏం ఈర్షగా ఫీల్ అవ్వాలి ఈ విషయంలో అంటది. స్పెషల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 16 మెంబర్స్, హరిత 16th person, 15 మెంబర్స్. ఈ అందరి లైఫ్ లో ఉంటాయి కదా, మీ లైఫ్ కి ఏంటి స్పెషల్? అదేం లేదు, ఎవరి లైఫ్ అయినా వాళ్ళకి స్పెషలే కదా. ప్రతి మనిషి జీవితం మ్యాటర్ చేస్తుంది అన్నా కదా. మీ జీవితంలో కూడా ఉందంటే అది మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా, జర్నీ, అంతే సింపుల్. కంటిన్యూ చేయలేదు ఎవరిని? అది చెప్పట్లా, డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది, ఒకళ్ళు మనకు ఒకటి రాసి పెట్టి ఉంటుంది, వాళ్ళతో ఎలా ముడిపడుతుందో. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, ప్రతి పెన్నికి అన్ని క్యాపులు సెట్ అవ్వకపోవచ్చు కదా, దేని కంపాటబిలిటీ అంటారు. ఈ మాట్లాడే విధానంతోనే పడేశారు మీరు. ఆబ్వియస్ పడిపోయి ఉండొచ్చు. ఎక్కడ ఏ స్టేజ్ అది? ఇంటర్మీడియట్ నుంచి. నాకు చిన్నప్పటి నుంచి ఆ మెచ్యూరిటీ ఉంది. నాకు రోల్డ్ గోల్డ్ వద్దు, గోల్డే కావాలనుకున్నా. శ్రీరామ్ చంద్రుల్లా ఉంటా, బయటకు కృష్ణులా పోర్ట్రేట్ చేస్తా. ఈ ప్రాసెస్ లో ఆ టెస్ట్ లో పాస్ అయిన సీతాదేవి కోసం ఎత్తుకున్నా, సీతాదేవి వచ్చేసింది. రియల్ గా కృష్ణుడా రాముడా? బయట కృష్ణుడు, ప్రస్తుతం కృష్ణుడు యాంగిల్ లేదు, రాముడే. బయట ఇక కోపిస్ట్ ఎవరైనా అనుకుంటే అది తీసుకుని అపరిచితుడు, బయట లోపల రాముడు. ఇప్పుడు ఏమి లేదు మొత్తం? అది లేదండి, లేదు అంతా చెప్పట్లా. నాలో ఇక్కడ తను ఉన్నప్పుడు వేరే అమ్మాయి ఈ స్థానంగా రాలేదు కదా. ఎవరన్నా అమ్మాయి బాగున్నా బయట ఉన్నా కూడా మనందరం మగాళ్ళు, మనందరం మగాడు ఉన్నాడు చూస్తాం, కావాలనుకోకూడదు. డర్టీ బ్రెయిన్ తో ఆలోచించకూడదు, అంతే సింపుల్. సూపర్, అంతే సింపుల్. మా ఇంట్లో అక్క చెల్లెళ్ళు తల్లిళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు బయట మన ఇంట్లో ఆడవాళ్ళ గురించి అలా ఆలోచిస్తే మనం తీసుకోగలిగినప్పుడు మనం కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి, తీసుకోలేం కదా. సూపర్ సార్. ఏంటి ఫైనల్గా ఓట్లు అనేటప్పటికి ఆడియన్సే అంటున్నారు, సపోర్ట్ ఎట్లా ఉంది? విజయవాడ ఏముంది, సామాన్యుల నుంచి వచ్చిన నికార్సైన సామాన్యుని కాబట్టి వాళ్ళే కదా, వాళ్ళ నుంచి వచ్చాను, వాళ్ళని మెచ్చితే ఆశీర్వదిస్తారు, సింపుల్, అంతే. ఇంటికాడ సపోర్ట్ ఎలా ఉంటుంది హరిత గారు కాకుండా? హరిత గారు కాకుండా నేను అదే చెప్పే కదండి, చాలా ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నా. కొంతమంది, నాకు ఎక్కువ మంది ఉండరు. ఈ ముక్కుసూడి తత్వంతో మాట్లాడితే నాకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఉంటారు, మీరు అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నాకు తెలిసి 3-4 ఉంటారు మీకు, వాళ్ళు కూడా తక్కువ, అంతే అనుకోండి, ఇంచుమించు. అది చెప్తున్నానండి, కంకర్రాలు గురకరాలు బొచ్చుడు దొరుకుతాయి, డైమండ్స్ ఆర్ రేర్, ఫ్రెండ్స్ ఆర్ రేర్. సెలెక్ట్ చేసుకోవాలి మన ట్రూ ఫ్రెండ్స్, అంతే. అలా అని మిగతా వాళ్ళు నేను తప్పట్టను అంటే నాతో వాళ్ళకి మ్యాచ్ కాలేదేమో నా పర్సనాలిటీతో, అంతే సింపుల్. ఫ్రీక్వెన్సీ కూడా మ్యాచ్ అవ్వదు. అదే చెప్తున్నా కదా, ఒక డైమండ్ ఇంకో డైమండే కట్ చేయగలదు. సార్, హరీష్ అండ్ ఉదయమానవ్ గారు, ఇదేంటి మాస్క్? ప్లీజ్ హరిత హరీష్ అని పిలవండి. ఇప్పుడు 3 పేర్లు ఉన్నాయి మీకు, హరీష్, తల్లిదండ్రులు, హరిత హరీష్, హృదయమానవ్. అన్నిటిగా మించి మాస్క్ మ్యాన్ ఎక్కువ అయిపోయింది బాగా. మాస్క్ మ్యాన్ 4 వచ్చినాయి. సో మాస్క్ మ్యాన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఒకవేళ
హౌస్లో పూర్తిగా మాస్క్ పెట్టుకోమంటే ఏంటి మీ పొజిషన్? చాలా సఫకేటింగ్ ఉంటుంది. మాస్క్ పెట్టుకుని వచ్చానేమో, కానీ మాస్క్ వేసుకు వచ్చిన వాళ్ళు మాస్క్ తీపిచ్చే పనిలో ఉంటా, అంతే సింపుల్. నేను మొహానికి మాత్రమే మాస్క్ పెట్టుకున్నా, సాధ్యపడుద్దా? క్యారెక్టర్కి మాస్క్ పెట్టుకోవాలి. కరెక్ట్. మీరు మాస్క్ వేసుకున్నవాడు మాస్క్ తీపిస్తా అన్నారు, మీరు మాస్క్ తీసి మాస్క్ వేసుకున్నవాడి ఒరిజినల్ మాస్క్ తీపిస్తారు. ట్రై చేస్తా. సాధ్యపడుద్దా? అరే అన్ని కెమెరాస్ మధ్యలో తప్పించుకుని కుదరదు కదా, ఎంతకాలం నటిస్తారు? ఏదో రోజు జనం నేను తీయలేకపోయినా మీరైనా తీసేస్తారుగా, తీసేస్తారు. ఇప్పటి నుంచో పెడతారుగా మీరు. సూపర్. ప్రేక్షకులు వీక్షకులు మీరు మీని తప్పించుకునేది ఏముంది? సూపర్. కెమెరా అన్ని చూస్తుంది, అది అంతే. ఆల్ ద బెస్ట్ సార్. త్వరలోనే ఈ కప్పు కొట్టుకు రావాలి, కొట్టుకొస్తారు నాకు తెలిసి, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇది ఎలా ఉంటుంది ఏంటనేది మేము కూడా చూస్తాం. గేమ్ సామాన్య తరపు నుంచి ఒక అతను వెళ్ళి కప్పు తీసుకురావడం ఇంతవరకు జరగాలి ఈసారి కోరుకుందాం. నిజమైన సామాన్యుడు, నో ఇన్ఫ్లుయెన్సర్స్, నో సెలబ్రిటీ. బట్ ఓకే, నేను అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఈ సెలబ్రిటీస్కి, ఇన్ఫ్లుయెన్సర్స్, కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేసి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. గివ్ యువర్ బెస్ట్ ఫైట్. లైఫ్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది, బిగ్ బాస్ ఈసారి సీజన్ 9 వాట్ ఏ జర్నీ రా అనుకోలేదు. ఎవరు గెలిచిన మే ద బెస్ట్ పర్సన్ విన్. తర్వాత ఓటేసే వాళ్ళకి నేను తెలుసానో ఏదైనా ప్రాంతం అనో లేకపోతే ఇలా ఉన్నాడు రా అని చెప్పి ఓటేయొద్దు. నన్నుగా చూడండి, నిజంగా నచ్చితే కరెక్ట్ పర్సన్ రా అనుకుంటే ఓటేయండి, లేదా నాకు ఓటేయద్దు, నాకు నేనే ఓటేసుకోను. సింపుల్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.